సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా జోగిన్పల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని హుండీ బద్దలు కొట్టి నగదు అపహరించారు. అమ్మవారి బంగారు ముక్కు పుడక, పుస్తలు, వెండి ఆభరణాలు చోరీ చేశారు దుండగులు. ఉదయం ఆలయ పూజారి వెళ్లేసరికి ఆలయం యొక్క తలుపులు బద్దలు కొట్టి హుండీ తాళం తెరిచి ఉండడం చూసి ఆలయ కమిటీ గ్రామ సర్పంచ్ కు సమాచారం అందించారు. సుమారు అమ్మవారి ఆభరణాలు 90,000 వరకు ఉంటుందని, హుండీ సుమారు 5 సంవత్సరాల నుండి లెక్కించకుండా ఉందని తెలిపారు. వెంటనే దొంగలను పట్టుకొని చోరీ అయిన ఆభరణాలు, నగదును రికవరీ చేసి ఇవ్వాలని సర్పంచ్ నర్సయ్య పోలీసులను కోరారు. నిన్న రాత్రి జోగిన్పల్లి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయంలో చోరీ జరగడం జరిగింది. అయితే ఈరోజు ప్రొద్దున గుడికి సంబంధించినటువంటి పూజారి వచ్చేసరికి తలుపులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. వెంటనే అతను వాళ్ళ సగం సభ్యులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చి చూడగానే ఎల్లమ్మ దేవునికి సంబంధించినటువంటి కళ్ళు, బంగారు కళ్ళు, అలాగే ముక్కు పుడక, బంగారు ముక్కు పుడక, మరియు వెండి, పుస్తెలు, మట్టెలు, అలాగే హుండీకి సంబంధించినటువంటి 6 నెలల హుండీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా అందులో కనపడకుండా పోయినాయి. వెంటనే దీన్ని మా దృష్టికి తీసుకురాగా వచ్చి చూడడం జరిగింది. వెంటనే మేము కూడా ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేసినాము. వారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి మరి ఎంతవరకు పోయిందనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఉపేక్షించకుండా ఇమ్మీడియట్గా మరి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని మరి రికవరీ చేయవలసిందిగా ఎస్ఐ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే దాదాపు సొత్తు యొక్క విలువ 80,000 నుంచి 90,000 వరకు ఉంటుందని వారు చెప్పడం జరిగింది.